అది వారి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అది అందరిలో ఉందా, లేదా వారిలోనే ఉందా, ఎవరిలో ఉందా అనేటువంటిది మేము మళ్ళీ చర్చ చేసుకున్నప్పుడు జరుగుతుంది. సహజంగా అంటే తను తాలూకు అభిప్రాయాన్ని మీడియా ముందు నిన్న మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం. సో దీని మీద ఏ రకంగా ఏం జరిగింది, ఎలా జరిగింది అనేటువంటిది డెఫినెట్గా పార్టీలో కూర్చున్నప్పుడు చర్చ జరుగుతుంది. అది వారి అభిప్రాయమా, ఇంకా కొంతమంది ఉన్నారా, లేకపోతే ఇంకా ఎక్కువ మంది ఉన్నారా, లేకపోతే మెజారిటీ అదే అనుకుంటున్నారా అనేటువంటిది చర్చ జరిగినప్పుడు ఇంటర్నల్గా మనం తీసుకోవాల్సినటువంటి ఆ ఆలోచనల్ని ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా అది మళ్ళీ జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత వారు తీసుకుంటారని చెప్పి నమ్ముతా ఉన్నాం. ఇప్పుడు ఈ ఫలితాలు వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి మాటలు డెఫినెట్గా వస్తాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాన్ని చూసిన తర్వాత ఇందాక ఎవరో ఇక్కడి నుంచి నేను మాట్లాడుతున్నప్పుడు అన్నారు వాలంటీర్లు కూడా యాక్సెప్ట్ చేయలేదు కదా అని చెప్పి. ఒకసారి ఈ ఫలితాలు వచ్చిన తర్వాత అందరికీ చులకన. సో ఈ పరిస్థితుల్లో వచ్చినటువంటి దానికి ఏంటి కారణం ఏంటి అనేటువంటిది మాకు సమీక్షించుకునే జరిగి 48 గంటలైంది. ఫలితాలు వచ్చి 48 గంటలైంది. మేము ఆలోచించుకోవడానికన్నా, వచ్చినటువంటి ఫలితాలను సమీక్షించుకోవడానికన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని కూర్చోబెట్టి అందరి అభిప్రాయాలు తీసుకోవడానికన్నా ఇంకా మేము సమయం ఉంది. మేము తీసుకుంటాం, అందరితో చర్చిస్తాం. డెఫినెట్గా ఇవన్నీ సమీక్షించుకొని బయటపడితేనే కదా. కొంతమంది ట్యాంపరింగ్ అని అంటున్నారు. ట్యాంపరింగ్ అని చెప్పని అనుకుంటే అమాయకత్వం అవుద్ది. ట్యాంపరింగ్ అని చెప్పని అనుకుంటే సరే ఏం జరిగింది అనేటువంటిది పక్కన పెడదాం. ట్యాంపరింగ్ అని చెప్పి మమ్మల్ని మేము అనుకుంటే రేపు మేము దీని నుంచి ఎలా బయటపడతాం? ఇది నిజంగా ప్రజలు ఇచ్చినటువంటి ఫలితం అని చెప్పి మేము భావిస్తే, అలా భావిస్తేనే రేపు దీని నుంచి బయటపడి రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి దానికి అడుగులు వేస్తాం. సో చెప్పండి. సరే ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు మేము పథకాలు ఇచ్చినటువంటి వారు లేదా పథకాలు తీసుకున్నటువంటి వారు లేదా ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి వారు వివిధ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి వారు ఏది చేసినా వచ్చినటువంటి ఫలితాన్ని తర్వాత దీన్ని క్లెయిమ్ చేసుకుని మా వల్ల మీరు ఓడిపోయారు అనేటువంటి ప్రతి ఒక్కరు చెప్తాడు. ఇప్పుడు పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఇప్పుడు సిపిఎస్కి సంబంధించి ఒక ఆల్టర్నేటివ్ని మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఆల్టర్నేటివ్ చూపించాం. దాన్ని వారు యాక్సెప్ట్ చేయలేదు. సరే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సంవత్సరంలో దానికి పాత పెన్షన్ విధానం తీసుకొస్తాం. సరే ఓన్లే నాకు అర్థమైంది చెప్తున్నాను. నువ్వేం కరెక్షన్ తర్వాత చెప్దు కానీ ఇప్పుడు అంతా మీదే రాజ్యం. ఎంగేట్ నువ్వు ఎలా చెప్తాను అదే ముఖ్యంగా మీ ఏబీ ఉంది కదా. సో వారు వారు చెప్పినటువంటి దాన్ని కూడా స్వాగతిస్తాం. డెఫినెట్గా మాకంటే మెరుగైనటువంటి ఆల్టర్నేటివ్నో లేదా పాత పెన్షన్ విధానాన్నో వారు తీసుకొస్తారంటే డెఫినెట్గా వాళ్ళు స్వాగతిస్తారు. వాళ్ళతో నిలబడతారు, తప్పలేదు కదా. సో ఏం చేస్తారనేటువంటిది మనం కూడా ఇంకా వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేయలేదు. ఇంకా మనం కూడా ఇప్పటి నుంచి చేసేలా వారు సంవత్సరం సమయం ఏదో అడిగినట్టుగా సంవత్సరం టైం ఇవ్వాల్సిందిగా కోరినట్టుగా చూశాను నేను. సో ఏదేమైనప్పటికీ వాస్తవంగా మాట్లాడుకుంటే అంటే పచ్చిగా మాట్లాడుకుంటే జనానికి ప్రజలకి ఏం కావాలనేటువంటి దాన్ని కానీ ప్రజల తాలూకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్కి చేరడం అనేటువంటిది ఏ నాయకుడి వల్ల సాధ్యం కాదనేటువంటిది అర్థమైంది. ఏం చేస్తే సాటిస్ఫై అవుతారనేటువంటి దాంట్లో కూడా ఈరోజు ఇన్ని చేసిన తర్వాత చెప్పినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్న తర్వాత సరే మీరు అన్నట్టు 1 or 2 ఇష్యూస్ ఏదన్నా ఉన్నా ఈ స్థాయిలో నిలబెట్టుకున్న తర్వాత కూడా వారిని ఏ రకంగా మనం సాటిస్ఫై చేయలేకపోయాం అనేటువంటిది ఫలితాల్లో అర్థమవుతా ఉంది. సో దీన్ని ఏ రకంగా ఓవర్కమ్ చేయాలనేటువంటి దాని మీద ఏ రకంగా దీన్ని
ఏ రకం పాసిఫై చేయాలి, ఏ రకం కరెక్ట్ చేసుకున్నటువంటి దాన్ని డెఫినెట్గా సమీక్ష జరుగుతుంది. అది గవర్నమెంట్ ఉద్యోగస్తుల లేకపోతే ఇంకొక వర్గం అనేటువంటిది డెఫినెట్గా దీని మీద అందరూ కలిసి మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకుంటాం. పర్సంటేజ్ మీరు ఇప్పుడు విశాఖపట్నంలో 90,000 దాటినటువంటి భీమిలి గాజువాక రాష్ట్రంలో 2 అతిపెద్ద నియోజకవర్గాలు. రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం ఫస్ట్ భీమిలి, రాష్ట్రంలో 2 అతిపెద్ద నియోజకవర్గం గాజువాక. 3,55,000 ఓట్లు భీమిలిలో, 3,35,000 ఓట్లు గాజువాకలో ఉన్నాయి. మీరు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ చూసిన తర్వాత గతంలో వచ్చినటువంటి ఓటింగ్స్, గతంలో నాగిరెడ్డి గారు గాజువాకలో గెలిచినప్పుడు వచ్చినటువంటి ఓట్లు 72,000, నేను ఓడిపోయినప్పుడు 64,000 వచ్చాయి నాకు. సో గతం కన్నా ఒక 8,000 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగింది. కానీ ఇందులో జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థాయిలో మేజర్ కాన్స్టిట్యున్సీస్లో మెజారిటీస్ రావడానికి గల కారణం ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది కూటమి పార్టీల మధ్య 100% జరిగిందనేటువంటిది కనబడతా ఉంది. అంటే ఏ రాజకీయ పార్టీ పోటీ చేసినా వారితో కలిసి ఉన్నటువంటి మిగిలినటువంటి 2 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది 100% మరి జరిగింది. సో సహజంగా ఏమనుకుంటాం, నా సామాజిక వర్గానికి చెందినటువంటివో లేదా నా ప్రాంతానికి సంబంధించినటువంటివో లేకపోతే నా వర్గానికి సంబంధించినటువంటి ఓట్లో కనీసం ఆ పార్టీ పోటీ చేయట్లేదు కాబట్టి ఆ పార్టీ నుంచి కొంతనే నాకు వస్తుందని చెప్పి ఆశించినటువంటి వారు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో. అంటే మా పార్టీ తరఫు నుంచి పోటీ చేసినటువంటి వారు, ఇంక్లూడింగ్ నాతో సహా. ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది గతంలో 56,000 పల్లా శ్రీనివాస్ గారికి 2019లో వచ్చాయి, 58,000 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వచ్చాయి. ఇవి 2 కలిపితే దాదాపు 1,20,000 ఓట్లు. 100% ఓట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి జరిగిపోయింది. దాంతోపాటు గాజువాక సంబంధించి అంటే స్పెసిఫిక్గా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను పోటీ చేసినటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్, స్టీల్ ప్లాంట్ ఇష్యూ కానీ లేకపోతే ఇంకోటి కానీ, ఇప్పుడు వారికి కూడా అవకాశం వచ్చింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీరు కూటమికి ఓటేస్తే మీరు ప్రైవేటైజేషన్కి మద్దతు పలికినట్టే అనేటువంటి మాట చెప్పినా కూటమికి ఓటేశారు. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ అవసరం ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పడింది. ఈరోజు తెలుగుదేశం పార్టీని నిన్న జరిగినటువంటి ఎన్డీఏ సమావేశంలో, సరే నిన్న ఇనీషియల్గా ఆ డిస్కషన్ జరగకపోవచ్చు, కానీ రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రధానమంత్రి గారిని, ఎన్డీఏని మేము కోరేది ఏంటంటే, ఈరోజు తెలుగుదేశం పార్టీ అవసరం కేంద్రంలో పడింది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు అవ్వడానికి పడింది కాబట్టి ఇప్పటికన్నా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వారు ఇచ్చేటువంటి మద్దతుని వారు ఒక రీజనింగ్, వారి ఒక కారణంగా